హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్. మీ సపోర్ట్ వల్ల, మీ ఎంకరేజ్మెంట్ వల్ల మరిన్ని వీడియోస్తో వస్తున్నానండి. ఇంకా ఇలాగా నన్ను ఎంకరేజ్మెంట్ చేస్తుంటే ఇంకా నాకు కూడా ఇంకా ఎంకరేజ్మెంట్ ఇంకా కొత్త కొత్త వీడియోస్తో వస్తుంటానండి. ఎక్కడ ఎండ్ వరకు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే ముందుగా నేను స్వీట్ కార్న్ వడలు చేస్తున్నానండి. అప్పటికప్పుడు చేసుకోవచ్చండి. స్వీట్ కార్న్ వడలు మనకు సూపర్ మార్కెట్స్లో అన్ని చోట్ల దొరుకుతాయండి. ప్లస్ ఇప్పుడు సీజన్ కూడా మనకి 365 డేస్ దొరికేది ఏదంటే స్వీట్ కార్న్ అండి. మనకి స్వీట్ కార్న్తో హెల్తీ వడ చేసుకోవచ్చండి. పిల్లలు ఈవినింగ్ స్నాక్ ఐటమ్కి లాగా చేసుకోవచ్చండి. ఈవినింగ్ టైం స్నాక్ ఐటమ్కి మన స్వీట్ కార్న్ వడ. ఇలాగ మనకి స్వీట్ కార్న్ ఒలిచినేటివి కూడా అమ్ముతారండి. లేదంటే మనం కంకులు కూడా తెచ్చుకోవచ్చండి. స్వీట్ కార్న్ అలాగే దొరుకుతుంది కదా, తెచ్చుకొని మనం ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. నేను 2 కప్పుల స్వీట్ కార్న్ తీసుకుంటున్నానండి. ఇలాగా 1 కప్పు ఇందులో వేసుకున్నానండి. అలాగే 2-3 చిల్లీస్ వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకోవాలండి. అలాగే కొద్దిగా అల్లం వేసుకొని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. అయితే పిండిని మెత్తగా మిక్సీ కొట్టేసుకున్నానండి. అలాగే కొన్ని మొక్కజొన్న స్వీట్ కార్న్ గింజలు ఇంకా కొద్దిగా ఇలాగా తీసేసుకొని ఎక్కువ మెత్తగా కాకుండా జస్ట్ అలాగా క్రష్ చేసి వేసుకోవాలండి. మనకి మధ్యలో అక్కడక్కడ తగులుతూ ఉంటే వడలో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇందులో అస్సలు వాటర్ అయితే అవసరం లేదండి. అస్సలు వాటర్ వేయకుండా రుబ్బుకోండి. ఇలాగా కచ్చా పచ్చగా క్రష్ చేసుకున్నానండి. కొద్దిగా మొక్కజొన్నలు స్వీట్ కార్న్ అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. మనకి పిండి అయితే జారుడుగా వస్తుంది కదండి, వాటర్ ఉంటుంది స్వీట్ కార్న్లో. దీనికి తగినంత మనము ఇప్పుడు బియ్యం పిండి, శనగపిండి వేసి కలిపేసుకుందామండి వడకి. ఇప్పుడు కొద్దిగా 2-3 టేబుల్ స్పూన్ల వరకు శనగపిండి కూడా వేసుకోవాలండి. మనకి వాటర్ ఉంటుంది కదా, అంత వాటర్ అంతా బయటకు వస్తుంది మనకి కార్న్ మిక్సీ పడంగానే. అలాగే ఒక 2-3 టేబుల్ స్పూన్ల బియ్యం పిండి కూడా వేసుకోవాలండి. మనకి వడకి ఏ మాత్రము కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ మాత్రము వడకి తగినంత బియ్యం పిండి, శనగపిండి వేసుకోవాలండి. ఇప్పుడు అలాగే ఇందులో కొద్దిగా పసుపు వేసుకుందాము. మనము మిరియాల పొడి కూడా వేసుకోవచ్చండి, లేదంటే కారం కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కారం వేస్తున్నాను. దీనికి ఆల్రెడీ 2-3 మిర్చి వేసుకున్నాం కదా, లైట్గా కొద్దిగా కారం కూడా వేస్తున్నాను. కొద్దిగా ధనియాల పొడి కొంచెం వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ వరకు. అలాగే కొద్దిగా చాట్ మసాలా కూడా వేస్తున్నానండి. టేస్ట్ బాగుంటుంది. మనం ఉడకపెట్టుకొని కూడా తినచ్చు కదండి. వాళ్ళు కూడా కొద్దిగా మనకి చాట్ మసాలా అంటూ వేసిస్తుంటారు బయట. కొద్దిగా 1/2 స్పూన్ వరకు చాట్ మసాలా వేస్తున్నాను. అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాము. కొంచెం దీనికి వడకి తగినంత సాల్ట్ వేసుకున్నాము. అప్పటికప్పుడు త్వరగా చేసుకోవచ్చండి స్వీట్ కార్న్స్. మనం ఇప్పుడు పిండిని బాగా తడిపేసుకోవాలి, కలుపుకోవాలి. మనము శనగపిండి అలాగే బియ్యం పిండి వేసుకున్నాం కదా, మనకి ఇంకా కావాలంటే వడకి తగినంత చూసి మనం వడ ఎలాగ పిండి రుబ్బుకుంటామో అలాగా కొద్దిగా ఇంకొద్దిగా కూడా పడుతుందండి, వేసుకుందాము. ఉప్పు కూడా వేసేసినాను. ఇంకొంచెం శనగపిండి, కొంచెం బియ్యం పిండి వేసుకుందాము. ఇంకొద్దిగా కూడా వేసినానండి. నేను ఇందాక చూపించింది కాక 1 స్పూన్ వరకు వేసుకున్నాను. మనకి కావాల్సినంత, మనకి స్వీట్ కార్న్ ఒక్కొక్కసారి వాటర్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి తక్కువ ఉంటుంది. సో దానికి తగినంత మనము శనగపిండి, బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడైతే ఇది కరెక్ట్గా సరిపోయింది. వడకి మనకి వేసుకునేమైనా ఏమాత్రము ఉండాలి. ఇప్పుడు పిండి తడిపేసుకున్నాం కదండి, కొద్దిగా సోడా వేసుకుందాము. 1 చిటికెడు సోడా. మనకి క్రిస్పీగా గుల్లగుల్లగా వస్తాయి వడ అయితే. అలాగే కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేసుకోవాలండి. ఒక చిన్న కప్పు మీద తగినంత ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మనకి కారం తక్కువ అనిపిస్తే మిర్చి కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఒక 2 మిర్చి కూడా వేసుకున్నాను నేను. అలాగే కొద్దిగా కరివేపాకండి, అలాగే కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా వేసే మూలాన మనకి బయట మసాలా కూడా దొరుకుతుంది కదండి, ఆ టేస్ట్ వస్తుంది. పుదీనా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ స్కిప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చండి, లేదంటే వేస్తేనే బాగుంటుంది. ఇలాగంతా తడిపేసుకొని కలిపేసుకొని ఇప్పుడు వడ వేసుకుందాము. కార్న్ మంచిది కదండి, డైజెషన్కి మంచిది, ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా. మనం నార్మల్ కార్న్తో కూడా చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ కాకుండా.
ఇంకొప్పుడైతే మనము వడ వేసుకోవాలండి. మన ఇష్టము, ఏదన్నా క్లాత్ పైన అయినా వేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఎలాగుంటే అలాగ వేసుకోవాలి. నేనైతే ఎక్కువ తమలపాకు యూస్ చేస్తానండి. ఇలా తమలపాకు మీద వేసుకుంటే మనకి నీట్గా వస్తుంది. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుందండి తమలపాకు మీద వేసుకుంటే. వడ కాలేటప్పుడు ఇలాగ చిల్లైనా పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ అయినా వేసుకోవచ్చు అండి. కొద్దిగా మందంగానే వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్ పెట్టేసుకుంటే సరిపోద్ది. కొద్దిగా మందమే వేసుకోవాలండి వడ అయితే. ఇలాగ అన్ని వడలన్నీ వేసేసుకున్నాము. వడైతే వేసినానండి. ఇది బాండలే అండి. ఇలాగ మన సర్దుతా అంటే అటక మీద ఉండిందండి, తీసుకున్నాను. ఇలాగ మనకి ఇక్కడ హోల్ ఉండింది కదా, ఇక్కడ టెంపరేచర్ మనకి మీటర్ కూడా ఇస్తారండి. మనం ఆయిల్ పోసుకుంటే మనకి ఎంత హీట్ అయిందో, కానీ అది ఎక్కడో పడిపోయిందండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఒక్కటి చూపిస్తున్నాను. ఇలాగ మనకి లిడ్ ఇస్తారు, క్యాప్. మనం ఈ ప్లేస్లో మనము వడను పెట్టేసుకుంటే ఆయిల్ అంతా మళ్ళీ అందులోనే పడిపోతుందండి. ఇది బాగుంది అసలు. చాలా రోజులైందండి తెచ్చుకొని, కానీ యూజ్ అయితే చేయలేదు. మొన్న సర్దుతా అంటే కనిపించిందండి, ఈరోజు తీసుకొని వాడుకుంటున్నాను. మనం ఇలాగైనా వాడుకోవచ్చు అండి, లేకపోతే ఏదైనా కర్రీస్కి తర్వాత కూడా మనం ఫ్రై కూడా వాడుకోవచ్చు. ఈ బాండలు వచ్చి బాగుందండి అసలు. 1800 ఏమో ఉందండి, అమెజాన్లో దొరికింది. ఏదో ఆర్డర్ పెడితే నాకు ఇది వచ్చిందండి. సరే బాగుంది కదా అని ఇంకా పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కొద్దిగా క్రిస్పీగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్నాము. ఇప్పుడైతే కాలిపోయినాయండి. ఇలా కొద్దిగా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి. మరీ హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి లోపల త్వరగా కుక్ అవ్వదు. మనం ఇలాగ కూడా ఇక్కడ ఈ పార్ట్లో ప్లేస్ చేసుకుంటే మనకి ఇంకా ఆయిల్ ఏదైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కూడా మనకి అందులోనే పడిపోతుందండి. ఇదైతే అందరికీ బాగా యూజ్ అవుతుందండి. మనం ఇలాగ వడలు ఏదైనా బజ్జీ అలాగ వేసుకున్నప్పుడు ఇదైతే బాగా యూజ్ అవుతుందండి. మళ్ళీ మనం అలాగే కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. మనం నెక్స్ట్ డే ఏదైనా వాడుకోవాలంటే కూడా లిడ్ అయితే బాగా ఇచ్చినాడండి. కంప్లీట్ క్యాప్ అయితే క్లోజ్ అవుతుంది. మనకి ఏదైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే కూడా మొత్తము ఇక్కడ డ్రాప్ కింద పడిపోతుందండి. ఇప్పుడు అన్ని వడలు ఇలాగనే కాల్ చేసుకున్నామండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయిందండి. వడలన్నీ ఇలాగా మనము తీసేసుకొని సర్వ్ చేసుకుందాము. టేస్ట్ ఎంతో బాగుంటుందండి. అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. వడలన్నీ ఇలాగా కాల్ చేసుకోవాలండి. బాగా కలర్ వచ్చేంత వరకు కొద్దిగా లైట్గా ఉల్లిపాయలు వేసుకొని ఇలా గార్నిష్ చేసేసుకొని కొద్దిగా దీని మీద ధనియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. పిల్లలకైతే అలాగే ఇవ్వచ్చండి. పెద్దవాళ్ళకైతే కొంచెం ధనియాల పొడి వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వేడి వేడి క్రిస్పీ స్వీట్ కార్న్ వడ రెడీ అయిపోయిందండి. అందరు తప్పకుండా ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.